అదేవిధంగా మలయాళీ స్పీకింగ్ పాపులేషన్ కూడా మనం చూస్తే కేరళైట్స్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కనిపిస్తారు. వాళ్ళపైన ఒక జోక్ ఉందనమాట. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మూన్ పైన టీ తాగడానికి వెళ్ళినా అక్కడ మలయాళం వాళ్ళ కొట్టుంటది. కేరళైట్ వాళ్ళ షాప్ ఉంటది. టీ షాప్ ఉంటదని చెప్పి. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఒక కేరళైట్ టీ షాప్ ఉంటదని చెప్పి ఒక జోక్ ఉంటదనమాట. అలా మనం దుబాయ్ ఎళ్ళినా అంటే మిడిల్ ఈస్ట్‌లో చాలా దేశాల్లో వాళ్ళుంటారు. అంతే కాదు ఇప్పుడు వాళ్ళు అమెరికాలో, యూరోప్‌లో కూడా బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నారనమాట. ఇలా గనక చూస్తే వాళ్ళు భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎళ్లి బతికే కన్నా గూడా ప్రపంచంలో ఎక్కువ మంది ఎళ్లారంట. ఆ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్. తమిళ్ కానీ, మలయాళం కానీ. అయితే మనం గుజరాతీస్ కానీ, పంజాబీస్ కానీ, ఈవెన్ తెలుగు పీపుల్ కూడా. ఉదాహరణకి గుజరాతీస్, పంజాబీస్ వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఇంటర్నల్ మైగ్రేషన్ ఎక్కువంట. అంటే భారతదేశంలోనే వేరే వేరే రాష్ట్రాలకెళ్ళి అంటే వాళ్ళ కల్చర్‌లో భాగం కాని రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎళ్లి అక్కడ మైగ్రేట్ అవుతారు. ఉదాహరణకి 2011 సెన్సస్ చూస్తే గనక 60,000 మందికి పైగా గుజరాతీస్ మదురైలో ఉన్నారంట. తమిళనాడులోని మదురైలో. అదే విధంగా పంజాబీస్ కూడా దేశంలో చాలా చోట్ల స్ప్రెడ్ అయి ఉంటారు. మార్వాడీస్ కూడా అంతే.